వెల్కమ్ టు D6 టీవీ. వనపర్తి జిల్లా బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో బంద్ నిర్వహించారు. సందర్భంగా విద్యా సంస్థల వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ చేసి సంఘీభావాన్ని వ్యక్తం చేశాయి. అనంతరం బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు కొత్తకోట చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు తరహాలో రిజర్వేషన్ సాధించాలని, ఒకవైపు రిజర్వేషన్లు అంటూనే మరోవైపు రెడ్లతో కేసులు వేయించాడన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఏకమై అన్ని రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుతారని, ఓట్లు మావి సీట్లు కూడా మావే అని ఉద్ఘాటించారు. నమస్కారం మిత్రులారా, ఈరోజు హైదరాబాద్లోని కుంకుడుపల్లిలో అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున అన్న రాజెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున బీసీ నిన్న జరిగిన హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు వల్ల బీసీలకు అన్యాయం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈ ప్రభుత్వాలు అగ్రవర్ణాల చేతిలో ఉండడం వల్ల వాళ్ళు చేసే ఈ బీసీ కులగణన తప్పుగా ఉంది. దాని నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చే జీవోలు తప్పుగా ఉన్నాయి. ఆ జీవోలను తీసుకుపోయి కోర్టులో వేస్తే కోర్టులకు తప్పు పడుతున్నాయి. కనుక బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలు మేల్కోవాలి. రాజ్యాధికారం మనమే తీసుకుంటే బీసీలు ఎంత ఉండాలో మనమే కులగణన చేస్తాము. మనమే ఎంత కావాలో మనం ఇచ్చుకుంటాం. వీళ్ళు ఉన్నంత కాలం మనకు ఏ కులగణన సరిగ్గా చేయరు.
మనకు సరైన బీసీ రిజర్వేషన్ ఇవ్వరని గంటపదంగా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కులగణన కరెక్ట్ చేసే వరకు ఎలక్షన్లు త్వరగా చేసి ఎలక్షన్లు పెట్టాలి. మీ ఎలక్షన్లు ఏమో త్వరగా చేసుకుంటారు, సంవత్సరం ముందు కానీ ఒక నెల ముందు కానీ చేసుకుంటారు. కానీ బీసీలు చిన్న పదవులున్న బీసీలకు వచ్చే ఏదైనా కానీ మీరు ఒక పద్ధతి ప్రకారం ఆపుకుంటూ వచ్చి నోట్లో మట్టి కొడుతున్నారు. కనుక రాజ్యాధికారం వరకు బీసీలు రావాలని మేమందరం కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. కేసులు లేపించి ఏదో రోడ్డు మీద తౌడేసి కుక్కల కొట్టాడ పెట్టినట్లు మాకు గల్లూరులో ఉన్న పదవులు మాకు నోరగొట్టడంతో గుంజుకున్నట్లు ఇలా చేస్తున్నారు. అదేవిధంగా ఇలా అన్ని పార్టీల బీసీ సంఘాల నాయకులు ఉన్నారు, అన్ని పార్టీల బీసీ నాయకులు ఉన్నారు. ఎందుకంటే మేము కొట్లాడేది మాకు సంఘాల్లో ఉన్న నాయకులకు పదవులు రానికే కొట్లాడుతున్నాము. మీకు పదవులు కానికనే కొట్లాడుతాం, బీసీ చైతన్యం కానికనే కొట్లాడుతున్నాం. కానీ ఈరోజు ఏమైందంటే ఒకటి చెప్తున్నాం. ఎలా ఏదో మనకు కుక్కగా ఆశ చూపించి రోడ్డు గుంజుకున్నట్లు చేసి ఈరోజు మా బీసీ కులాల మొత్తాన్ని చిన్న చూపు చేస్తున్నారు. అదేవిధంగా మేము ఆర్థికంగా లేము, వెనుకబడిపోయినాం. ఇప్పటికి మాకు రిజర్వేషన్తోనన్నా మేము ముందుకు వస్తామని అనుకున్నాం. అంటే ఢిల్లీ పదవులు మీకే, గల్లీ పదవులు మీకంటే మేము ఎడ ఉండాలి అంటే మేము చెత్తగా ఉండేస్తాలా, లేకుంటే ఎన్నో అరకతిని బతకాలని అడుగుతున్నాం. ఎలా అదేవిధంగా ఒకటి గమనిస్తున్నాం. ఎలా మీరు ఇదే విధంగా కానీ బీసీలకు మోసం చేస్తే తెలంగాణ ఉద్యమం ఎట్లా కదిలిందో, ఒక్కంతో ఎట్లా కదిలిందో బీసీ ఉద్యమం కన్నా జరుగుతుంది. కానీ బీసీలకు అడ్డుపడే ఎవడో తరిమి ఒక తంత వరకు చెప్తున్నాం, కొడతా వరకు చెప్తున్నాం. అదేవిధంగా బీసీలకు ఎప్పుడైతే 42% ఇచ్చిర్రో అది మాయమాటలు చెప్పకుండా లోపల ముసుగులు చేయకుండా వాళ్ళ రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక చట్టబద్ధత దానికి కల్పించకుండా వాళ్ళు బీసీలు అంటే ఏంటికి పనికి రానటువంటి వాళ్ళు అని చెప్పి మన తోటి ఒక ఆచిపూచి ధోరణితో వ్యవహరిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5% ఉన్నటువంటి ఓసీలకు, రెడ్లు, దొరలు, కమ్మ, కాపులు అందరికీ కూడా 11% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏ ఒక్క బీసీ కూడా కోట్ల కేసేయలేదు. ఓసీలను భుజాల మీద ఎక్కించుకున్నారు, రాజ్యాధికారం ఇచ్చిండ్రు బీసీలు అందరూ. అయినా కూడా ఈరోజు ఓసీలు బీసీలను నిలువున ముంచుతున్నారు. బీసీ సోదరులు అందరూ కూడా దీనిని గమనించాలి. ఏ విధంగా మనం రాజ్యాధికారం చేజిక్కించుకోవాలా, ఇప్పటి నుంచి కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అగ్రవర్ణాలు బీసీలను ఎంతసేపు ఉన్నా ఒక పాలకులుగా మాత్రమే చూస్తున్నారు. రాజ్యాధికారం మనకు ఇవ్వడం లేదు. ఎన్నో కమిషన్లు వచ్చినాయి, మండల్ కమిషన్ వేసిండ్రు. మండల్ కమిషన్లో కూడా 27% రిజర్వేషన్ అన్నారు. మనము 57% ఉంటే వాళ్ళు 27% రిజర్వేషన్ ఇస్తున్నారు. వాళ్ళు 5% ఉంటే 11% రిజర్వేషన్ ఇచ్చిన మనం 5% ఉన్నటువంటి రెడ్లకు 11% రిజర్వేషన్ ఇస్తే ఏ ఒక్క బీసీ కూడా కేసేయాలి, అది మన ధర్మం. కానీ ఈరోజు 42% రిజర్వేషన్ ఇస్తే వీరికి ఏమైంది? మరి వాళ్ళు స్వచ్ఛమైన గుంజుకుంటున్నామా? ఎన్ని రోజులు ఉండాలి మనం ఏ విధంగానే అన్నగారిన కొనాలు అని చెప్పి ఈ వేదిక పరంగా మనం తెలియజేసుకుంటున్నాం. బీసీలు అందరూ కూడా 42% రిజర్వేషన్ వచ్చినట్లయితే విద్యా ఉద్యోగాల లోపల కూడా మన పిల్లలు చాలా చక్కగా చదువుకొని మనకు కూడా ఆర్థికంగా, సామాజికంగా మన హోదా అనేటువంటిది పెరుగుతుంది. కావున దీనికి చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వాల్సిందిగా